హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ అడిగొప్పలలో తీసుకొచ్చిన స్టోన్స్ ఫ్రెండ్స్. ఇవి ఎంత అద్భుతంగా ఉండేవి చూడండి ఫ్రెండ్స్. ఇవి అసలు దగ్గ మెరిసిపోతున్నాయి ఈ స్టోన్స్. ఇవి క్రిస్టల్సే, కానీ అక్కడ డైమండ్స్ కూడా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో అక్కడ నేను డైమండ్ హంటింగ్ చేశాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా చూద్దాం అనుకుంటే, అక్కడికి వెళ్ళొద్దాం అనుకుంటే, నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని అందించే ఫ్రెండ్స్. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసారంటే మీకు ఒక మంచి అవగాహన వచ్చింది ఫ్రెండ్స్. అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలి అనేది మీకు పూర్తిగా అవగాహన వచ్చింది ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళాలనుకుంటే మటుకి ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎటు వెళ్ళాలి ఏందనేది మొత్తం పూర్తిగా నేను చెప్పా ఫ్రెండ్స్. ఇందులో తప్పకుండా ఈ వీడియో చూసి ఒక అవగాహన అనేది మీకు వచ్చిందనే ఉద్దేశంతో మొత్తం ఊర్లో కానించి అక్కడికి కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు మొత్తం కూడా మీకు వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఎక్కడ ఏ ఇబ్బందులు జరుగుతాయి ఏందనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేశాను. కాబట్టి అందరూ ఈ వీడియో చూసి తెలుసుకుంటారనే ఉద్దేశంతో పెడుతున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో మంచి మంచి విషయాలు నేను వీడియో తీసి పెడుతుంటా ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన దగ్గర ఎలా వెళ్ళాలి ఏందనేది పూర్తిగా వీడియో తీసే ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఒక అవగాహన ఉంటుంది, కరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో నీట్గా వీడియో తీయడం జరిగింది. దాన్ని ఫాలో అయ్యి మీరు వెళ్ళి చూసిరండి ఫ్రెండ్స్, వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే. కాకపోతే ఖచ్చితంగా డైమండ్స్ ఉంటాయని ఆస్తి మట్టుకు వెళ్ళదు, ఓన్లీ క్రిస్టల్స్ మట్టుకు కొండ. ఈ వీడియోలో చూడండి, ప్రతి ఒక్క క్రిస్టల్ నేను తీసేటప్పుడు వీడియో తీశాను. ప్రతి ఒక్క క్రిస్టల్ కూడా చూడండి. ఇక్కడ ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి చూద్దాం అనుకుంటే వెళ్ళండి. లేకపోతే మటుకి మీరు దాన్ని బట్టి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరో కూడా నేను డైమండ్స్లో ఉంటాయని చెప్పట్లేదు, ఓన్లీ క్రిస్టల్స్ మటుకి నాకు దొరికింది. ఇదే ఫ్రెండ్స్ అడుగప్పల ఊరు. అడుగప్పల ఊరికి వచ్చాము ఇప్పుడు మనం. చూడండి, చుట్టుపక్కల లొకేషన్ చూస్తే మీకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇందుకు కొంచెం అవగాహన కోసమని నేను ఊళ్ళో కూడా కొంచెం వీడియో తీశాను. కొన్ని గుర్తులు మనం పెట్టుకుంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను మొత్తం ఊర్లో కూడా తీయటం జరిగింది ఫ్రెండ్స్. అంటే మేము కారంపూడి నుంచి వెళ్ళాం కాబట్టి కారంపూడి నుంచి అటు వెళ్ళే వైపు. అదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ద్వారం ఉంది కదా, ఆ ద్వారంలో నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే ద్వారం పక్కగా కూడా మట్టి రూట్ ఉంటుంది దగ్గరని మేము ఆ మట్టి రూట్ని వెళ్ళాము. ఆ ద్వారంలో నుంచి తార్ రోడ్డు ఉంటుంది, అది ఆ కారు వస్తుంది కదా, ఆ కారు ఆ ద్వారంలో నుంచి వచ్చింది. ఆ కారు ఆ ద్వారం కాడ ఉంటుంది పేరు అడుగొప్పల అని, అడుగొప్పల శ్రీ నిదానపడి లక్ష్మీ అమ్మవారు గుడి అని. ఆ రోజు ఆదివారం ఫ్రెండ్స్. ఆదివారం కావడంతో గుడి కాడ బాగా సందడిగా ఉంది, భక్తులు చాలామంది వచ్చారు. ఆ గుడి మీదుగానే మనం వెళ్ళాలి, గుడి దాటి. చుట్టుపక్కల లొకేషన్లలో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన పొలాల్లో కూడా క్రిస్టల్స్ దొరుకుతున్నాయి. నేను 2 సార్లు చూసి పొలాల్లో కూడా ఖాళీ ఉన్నప్పుడు సెర్చింగ్ చేశాను. పొలాల్లో కూడా క్రిస్టల్స్ దొరుకుతున్నాయి. మనం జొన్నగిరి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళే కానీ కనీసం క్రిస్టల్ ఒక్క ముక్క కూడా దొరకలేదు ఫ్రెండ్స్ వాస్తవంగా. అలా క్రిస్టల్స్ దొరకని చాటే డైమండ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండవు అని నా ఆలోచన ఫ్రెండ్స్. అంతే. పక్కన చాలల్లో కూడా క్రిస్టల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దొంగలాడితే కొండ దగ్గర మట్టుకు చెప్పే పని లేదు, ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నాను క్రిస్టల్స్. దానితోడు లారీలోళ్ళు మట్టి తీసుకెళ్తున్నారు. అక్కడ మట్టి తవ్విన కాడే మనకు సులువుగా ఉంటుంది.
ఆ క్రిస్టల్స్ అనేవి మనం ఏరుకోవడానికి. ప్రత్యేకంగా మనం అది తవ్వాల్సిన పని లేదు, గడ్డపారలు తీసుకెళ్లాల్సిన పనే లేదు. వాళ్ళు తవ్విన చాటే మనం ఒక స్క్రూ డ్రైవరు ఏదైనా చిన్నది ఏదన్నా ఇనుప వస్తువు ఏదైనా ఉన్నా దాంతో మనం కొంచెం గీరి చూసి తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో. ఆదివారం రోజు ఇంతమంది జనం రద్దీగా ఉంటుంది ఆ గుడి దగ్గరికి. అందరూ అమ్మవారి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళే. చూడండి ఫ్రెండ్స్, చుట్టూరు లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అందంగా, అసలు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ అన్ని కొండలు చుట్టూరు, ఆ పచ్చని పైర్లు, వాతావరణం కూడా భలే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఆ గుడి దగ్గరికి, ఆ వాతావరణానికి, అన్నీ నచ్చి జనం అంతమంది వస్తున్నారని అనిపించింది. అక్కడ వాతావరణం అంతా బాగుంటుంది. గుడి దగ్గర అమ్మవారిని కూడా బాగా అందరు కొలుస్తుంటారు కాబట్టి అందరూ వస్తుంటారు అక్కడికి. చాలా చాలా వైభవంగా జరుగుతుంటుంది అక్కడ. ఆదివారం రోజే చూడాలి అసలు గుడి దగ్గర, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెళ్తే ఎవరైనా ఆదివారం వెళ్ళండి, గుడి దగ్గర కూడా చూడటానికి బాగుంటుంది. ప్లస్ మనం డైమండ్ సర్చింగ్ చేసుకోవచ్చు, సరదాగా గడిచిపోయింది ఒకరోజు. అలా వస్తాను ఫ్రెండ్స్, వచ్చి అందరు చెట్ల కింద అలా వేసుకొని కూర్చొని భోంచేస్తారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత. ఆ కనపడే కొండలే ఫ్రెండ్స్ మనం సెర్చింగ్ చేసే కొండలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత జనం వచ్చారో. కొట్ల నిండా జనం ఫుల్గా నిండిపోయి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో కార్లు వేసుకొని, చాలా దూరాల నుంచి వస్తారు ఇక్కడికి. అసలు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ గుడి దగ్గర. మీరు వెళ్తే ఆదివారం రోజు వెళ్ళండి. ఆదివారం వెళ్తే మీకు గుడి దగ్గర చూసినట్టు ఉంటుంది, ప్లస్ డైమండ్ సెర్చింగ్ చేసినట్టు ఉంటుంది. పెందలాడలేసి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే. కానీ ఎంతో దూరాల నుంచి వజ్రాలు ఖచ్చితంగా దొరికితేనే ఆశతో మట్టుకి రావద్దు ఫ్రెండ్స్. అట్లా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడద్దు. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. అదిగో కనపడేది అమ్మవారి గుడి ఫ్రెండ్స్. గుడి దగ్గర అంతా బాగా సందడిగా ఉంది.
అదే ఫ్రెండ్స్ అమ్మవారి గుడి. ఆ గుడి ఎదురుగా నేరుగా వెళ్ళిపోవటమే. మనం వచ్చే దారి గుడి ముందుగా ఆంతను పైకి వెళ్ళిపోవటమే. గుడి ముందుగా స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్ సైడ్కి తిరగాలి. అలానే ముందుకెళ్ళి రైట్ సైడ్కి తిరిగితే మళ్ళీ వచ్చే ఫస్ట్ లెఫ్ట్కి తిరిగామంటే నేరుగా ఇంకా కొండ దగ్గరికి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం వచ్చిన రోడ్నే నేరుగా ఆతను వెళ్ళిపోవటమే. గుడి ముందుగా ఆతను స్ట్రైట్కి వెళ్ళిపోయి ఫస్ట్ రైట్ లాస్ట్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ వెళ్ళామంటే కొండ దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఫ్రెండ్స్ లెఫ్ట్ తిరిగాము. ఈ రోడ్డు నేరుగా కొండ దగ్గరికి వెళ్ళిద్ది ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చేవాళ్ళు మటుకి ఇక్కడ జాగ్రత్త, కుక్కలు ఎక్కువగా ఉంటాయి. ఒక దాదాపు 10-15 కుక్కలు గుంపులుగా తిరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ భయపడొద్దు. మీరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయని చెప్పి వదరా పరిగెత్తబాకండి. చెబుతున్నా, ఈ ఊరు చివర నేను 4-5 సార్లు వెళ్ళినప్పుడు చూశాను. 4-5 సార్లు కుక్కలు ఉండే దాదాపు 10-20 కుక్కలు దాకా ఉండే. మమ్మల్ని అరిసినాయి. చిన్నగా నిదానంగా పోతూ ఉంటే అవి కొంత దూరం ఎమ్మడబడి అట్లా అని అరుచుకుంటూ వచ్చి ఆగిపోయినాయి. మనం ఊపుగా పరిగెత్తామంటే మన ఎనికిడితి పడతాయి, పైన పడతాయి. మీరు మటుకు జాగ్రత్త, ఈ ఊరు చివరి మటుకి కుక్కలు ఉంటాయి. ఇక్కడ హైట్గా ఉంటుంది ఫ్రెండ్స్, కొద్దిగా జాగ్రత్తగా ఎక్కించాలి బండి. ఇక్కడ దుమ్ముగా ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళండి ఈ రూట్లో వెళ్ళేవాళ్ళు. పైకి ఎక్కే కాడ కొంచెం జాగ్రత్త ఉంటుంది. అక్కడ మట్టి అంతా దువ్వుగా ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఈ కసువు దెబ్బలు ఉన్న చోటే ఉంటాయి కుక్కలు ఖచ్చితంగా. ఆ కసువు దెబ్బలు ఉన్న చోటే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ కుక్కలు. మీరు మటుకు జాగ్రత్త. అక్కడికి వచ్చినప్పుడు కొంచెం చూసి ధైర్యంగా వెళ్ళండి వెళ్ళేవాళ్ళు. ఆలోచన చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఊరు చివర కొండలు, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఆలోచన చేసి వెళ్ళండి ఎవరైనా కానీ, చెబుతున్నా వెళ్ళేవాళ్ళు ఎవరైనా కానీ. ఈ వజ్రాల వేటలో ఎక్కడైనా కానీ ప్రమాదం మన పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. పాములు కావచ్చు, కుక్కలు కావచ్చు, తేళ్ళు కావచ్చు. మనం వెళ్ళే ఏరియాలన్నీ అడవులు, కొండలు, వాగులు, వీటిల్లో చిన్న చిన్న విష జంతువులు ఉంటుంటాయి. మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఎవరు వెళ్ళినా. ముందు వజ్రం కంటే విలువైనది మన ప్రాణం. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు మన ప్రాణాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఆలోచనతో చేయండి పని. ఇదిగో ఫ్రెండ్స్ వచ్చేసాం కొండ దగ్గరికి. ఇదిగో ఫస్ట్లోనే ఇట్ట గుంట ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుంటలోనే మేము చాలా ఏరాం క్రిస్టల్స్. మీరు కూడా ఈ గుంటలో దిగి సెర్చింగ్ చేయండి. గోడెమ్మట గీరుతూ ఉంటే మనకి కనపడుతుంది ఎక్కువ క్రిస్టల్స్. చూడండి ఫ్రెండ్స్ క్రిస్టల్స్ ఎంతంత లావు ఉన్నాయో. అవి
చూడటానికి ఇప్పుడు మట్టి కొట్టుకొని అలా ఉండే కానీ ఫ్రెండ్స్ ప్యూర్ వైట్ క్రిస్టల్స్ అయ్యి మనకు అర్థం అవుతాయి ఫ్రెండ్స్. వీడియోలో మీకు సరిగ్గా అర్థమైనా కాకపోయినా చెప్తున్నాను. అవి వైట్ క్రిస్టల్స్ కడగాలి వాటిని. దాని మీద పలకలు కూడా వచ్చినాయి, గమనించండి ఫ్రెండ్స్. అన్ని చిన్న చిన్న స్టోన్స్ బాగా మెరుస్తూ తెగ కనపడతాయి ఫ్రెండ్స్. అసలు ఇవేనా డైమండ్స్ అన్నట్టుగా అసలు మనకు అద్భుతంగా అనిపించింది. ముందు డైమండ్స్ దొరకపోయినా వాటిని చూస్తుంటేనే చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనం చూడమన్నమాట. ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా కొన్ని ప్రదేశాలు క్రిస్టల్స్ కూడా దొరకవు. అలాంటిది క్రిస్టల్స్ దొరుకుతుంటే క్రిస్టల్స్లోనే డైమండ్స్ పడే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెబుతున్నారు. దాంట్లోనే కొంచెం హార్డ్నెస్ వస్తే అవే డైమండ్స్. అందువల్ల ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది అది. వాటిని తెచ్చుకొని చెక్ చేయండి. మన అదృష్టం బాగుంటే హార్డ్నెస్ వచ్చిందంటే అదే డైమండ్ కావచ్చు అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడైనా ఏదన్నా నాకు ఇట్లాంటి మంచి ప్లేసులు కనపడ్డాయంటే మీకు ఖచ్చితంగా నేను కరెక్ట్ అయిన, నాకు తెలిసినంత వరకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాను. ఎందుకంటే ఎవరు కూడా గొప్పల కోసం అబద్ధాలు చెప్పి అక్కడికి వెళ్తే ఇంకో రకంగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఫ్రెండ్స్. నేను ఏదైతే చెబుతానో అదే అక్కడ ఉంటుంది. లేదంటే లేదని చెబుతా. ఒకవేళ ఉన్నా కానీ నాకు కనపడలేదంటే నేను లేదనే చెబుతా. ఎందుకంటే నా అనుభవాన్ని నేను చెబుతున్నా ఫ్రెండ్స్. మీరు ఇంకో రకంగా అనుకోవద్దు. నాకు ఏదైతే అనుభవం అయిద్దో ఆ అనుభవాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలియంది నేను చెప్తే అది కరెక్ట్ కాదు కదా. నాకు తెలిసిందే నేను చెబుతున్నా ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టోన్స్ కూడా చాలా బాగుండే ఫ్రెండ్స్. మొత్తం కూడా కొన్ని స్టోన్స్, మంచి స్టోన్స్ దొరికినాయి. ఆ స్టోన్స్ కూడా మొత్తం వీడియో తీశాను. అవి కూడా వస్తాయి, మీరు చూడండి. ఈ అడుగొప్పల కొండ కాకుండా ఇంకా అవతల పక్క ఇంకా కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో కూడా క్రిస్టల్స్ పెద్దవి దొరికినాయని చెప్పి అక్కడ ఆవులు కాసేవాళ్ళు చెప్పారు. వాళ్ళు తీసుకొచ్చి మాకు చూపించారు. అసలు ఆశ్చర్యపోయాం. ఒక్కొక్కటి వచ్చేసి చాలా పెద్దగా ఉండేవి ఫ్రెండ్స్. అవి కూడా మీకు లాస్ట్లో వీడియోలో చూపించాను, చూడండి. అంటే ఆ ఏరియా, ఆ కొండలో లావా గడ్డలు ఉన్నాయి. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు లావాలో స్టోన్స్ ఉన్నాయి. నల్లగా లావా గడ్డల్లో స్టోన్స్ ఇరుక్కొని ఉన్నాయి. అట్లాంటివి కనుక దొరికినంటే మీరు అస్సలు మిస్ చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే లావా గడ్డల్లో స్టోన్స్ కనుక ఉంటే అవి హార్డ్నెస్ ఎక్కువ ఉంటాయి. వాటిని పగలగొట్టండి. ఆ పైనే కాకుండా లోపల కూడా అతుక్కొని ఉంటాయి. అవి ఇంటికనే తెచ్చుకొని నల్లగా బ్లాక్గా ఉంటాయి. దాంట్లో స్టోన్స్ అతుక్కొని ఉంటాయి. ఏదన్నా చిన్న పక్కన అనుమానంగా మీకు తగిలినా తెచ్చుకోండి. ఇంటి దగ్గర పగలగొట్టి చూసుకుంటే వాటిలో వచ్చే రాళ్ళు ఖచ్చితంగా 90% డైమండ్స్ అవ్వటానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. లావాలో ఉంటాయి కాబట్టి హార్డ్నెస్ ఎక్కువ ఉంటాయి.
అవి మటుకు అస్సలు వదలొద్దు ఫ్రెండ్స్. మీరు వాటి కోసం ఎక్కువ వెతకండి. ఈ క్రిస్టల్స్ హార్డ్నెస్ ఉంటాయి. అక్కడ ఉండేవి నాకు తెలిసి 4 పాయింట్లు, 5 పాయింట్లు, 7 పాయింట్ల దగ్గర కూడా ఉన్నాయి. ఎక్కడన్నా ఒకటి ఇంకా హార్డ్నెస్ పెరిగిందంటే అదే డైమండ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే ఈ లావా గడ్డల మట్టికి అసలు వదలొద్దు. దొరికినంటే ఇంటికి తెచ్చుకోండి. బరువైనా కానీ తెచ్చుకొని ఇంటికాడ జాగ్రత్తగా పగలగొట్టి చూసుకోండి. వాటిలో దొరికిన స్టోన్స్ వజ్రాలు అయ్యే అవకాశం 90% ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సరాయి ఎంతగా మెరుస్తుందో. అక్కడ చుట్టుపక్కల ఆ తవ్విన చోట గోడలాగా ఉంటుంది కదా, మనం గుంట్లో దిగుతాం కాబట్టి ఆ గోడ మీద సెర్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఫ్రెండ్స్. ఆ గోడ మీద చూస్తే చాలు మీకు అద్భుతమైన రాళ్ళు. వాన కురిసిందంటే మీకు ఇంకా నీట్గా కనపడతాయి. ఆ వుడ్ అంతా కూడా కారిపోద్ది కాబట్టి గోడ మీద క్లియర్గా కనపడుతుంది మీకు రాళ్ళు. నేను ఎక్కడా చూడలేదు ఫ్రెండ్స్. వాస్తవంగా చెప్పాలంటే నేను వెళ్ళిన ప్రదేశాల్లో ఇది ఒక 3 ప్లేసులు చూశాను. 3 ప్లేసుల్లో ఇదొక ప్లేసు. ఇట్లాగా మరిన్ని క్రిస్టల్స్ ఉన్న ప్రదేశం మిగతాయి కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తాను ఖచ్చితంగా. అవి కూడా మీకు పెడతా. పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా మొత్తం కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ డైమండ్స్. పల్నాడు జిల్లా మొత్తం కూడా. పల్నాడు జిల్లా అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పల్నాడు జిల్లాలో ఎక్కడ కొండ ఉందంటే అక్కడ మనం సర్చింగ్ చేయొచ్చు డైమండ్స్కి. ఈ యూట్యూబర్లు చెప్పారు అని అక్కడికే పరిగెత్తుకుంటూ పోవటం కాదు. పల్నాడు జిల్లాలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కొండ మీద సర్చింగ్ చేయొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ఇలాంటి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి. ఆ క్రిస్టల్స్ ఉండే డైమండ్ కూడా ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి అసలు రాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది కనుక హార్డ్నెస్ వచ్చిందంటే ఇవే డైమండ్స్. కొన్ని రాళ్ళు బ్లాక్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్, కానీ లోపల ఇట్లా మెరుపు ఉంటుంది చూడండి. వాటిల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి ఈ లావాల నుంచి ఊడిపడినాయి. అయితే ఇక్కడ ప్రతి ఒక్క స్టోన్ కూడా ఎర్రమట్టి అంటుకొని ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించి తీసుకోండి. ఎందుకంటే ఇది ఉట్టి రాయాలి అనుకోబాకండి. అక్కడ ఈ రాయిని గమనించేటటువంటి విధానాన్ని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అంత మట్టి కొట్టుకొని ఉంటుంది, దాన్ని గమనించాలి. మనం గమనించి జాగ్రత్తగా దాన్ని తీసుకోవాలి. అందులో హార్డ్నెస్ ఉంటుంది. మీరు బాగా చెక్ చేసి తీసుకోండి. మంచి మంచి స్టోన్స్ మొత్తం ఏరుకున్నారంటే గోతం కావుతాయి. మొత్తం అనవసరం ఫ్రెండ్స్. పొగుళ్ళు ఉన్నాయి తీసుకోబాకండి. గట్టిగా హార్డ్నెస్ అనేది బాగుంది, లోపలంతా కూడా క్లారిటీ బాగా ఫుల్ గ్లాస్ లాగా ఉందనుకుంటేనే తీసుకోండి. ఎందుకంటే ఎక్కువగా ఉండేది కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఏరుకుంటే మొయ్యలేరు, ఇంటికి తెచ్చుకున్న ఉపయోగం లేదు. లోపలంతా కూడా గ్లాసు ఫుల్ క్లారిటీ తోటి
చక్కగా ఉంటేనే తెచ్చుకోండి. అవి కడుక్కున్న తర్వాత మనం దాన్ని టెస్టింగ్ చేసుకున్న బాగుంటుంది. చూడటానికి అందంగా ఉండేవి తెచ్చుకోండి, పౌళ్ళు లేకుండా ఉన్నాయి. ఈ కొండ గురించి మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందనేది. కామెంట్ చేయటం మటుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు నచ్చిందా నచ్చలేదా, అసలు ఇక్కడ వజ్రాలు ఉండే అవకాశం ఉందా లేదా అనేది మీరు మనసులో ఏదనుకున్నది దీంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసిద్ది. లేదా ఇంతకంటే గొప్ప ప్లేసులు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా మన వజ్రాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేద్దాం. ఎందుకంటే ఒకటి ఫ్రెండ్స్, ఈ వజ్రాలకు వెళ్తున్నారంటే ఎన్నో ఇబ్బందులు ఉండి ఎవరిని మోసం చేసేది కాదు, భగవంతుడు ఏదన్నా ఒకటి జరిగిందంటే మన ఇబ్బందులు పోతాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి తిరుగుతున్నారు. ఆ వజ్రాలు దొరక్క ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడిద్ది, ఏదన్నా ఉపయోగపడవచ్చు అనేది యథార్థంగా ఉన్నదాన్నే మనం తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టే ఫ్రెండ్స్. యథార్థాన్ని తెలియజేయాలి. మనం ఏది చెప్పామో అదే అక్కడ ఉండాలి. అయితే మనకి కొంచెం డైమండ్స్ ఉండొచ్చు అనుకుంటున్నాం కాబట్టి మనం చెప్తున్నాం. అందువల్ల ఏంటంటే దాన్ని ఆలోచన చేసుకొని వెళ్ళండి అని చెబుతున్నాం ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కామెంట్ని తెలియజేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు అనుకుంటున్నారా లేవని అనుకుంటున్నారు. మీరు చెప్తే దాన్ని బట్టి అది కూడా జనానికి ఉపయోగపడుద్ది. మీ ఉద్దేశాన్ని మీరు తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టోన్స్ ఎంత బాగున్నాయో. నేను జొన్నగిరి వైపు వెళ్ళే కానీ ఫ్రెండ్స్ నాకు కనీసం ఒక క్రిస్టల్ కూడా దొరకలేదు ఫ్రెండ్స్. కాకపోతే యూట్యూబ్లో జొన్నగిరిలో దొరికిన డైమండ్స్ అంటున్నారు, క్రిస్టల్స్ చూడండి ఎన్నో క్రిస్టల్స్ ఉన్నాయి అంటున్నారు. నాకైతే ఒక్కటి కూడా తగలేదు ఫ్రెండ్స్. మీ అనుభవం ఏదైనా ఉంటే మీరు కూడా తెలియజేయండి. మీకు మంచి ప్రదేశాలు ఇవి మీకు అని చెప్పి ఏదైనా మీకు తెలిసి ఉంటే అవి కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు ఉపయోగపడతాయి, మీకు జనానికి కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, నా దగ్గర ఇట్లా చిన్న పరికరం తయారు చేసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తా ఫ్రెండ్స్. ఎక్కడ ఏదైనా ఉంటే కొంచెం మట్టి గీరటానికి తేలిగ్గా ఉంటుందని, చేతులు పోకుండా. ఇలా లాగినప్పుడు ఆ ఎర్ర మట్టిలో కొంచెం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. స్టోన్స్ ఉన్నాయి, అది బాగా గమనించి తీసుకోవాల్సి వస్తుంది. అయితే వర్షం పడిన తర్వాత చుట్టుపక్కల గోడలు అవి అయితే మనకు అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్ బాగా.
ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక ఏరియా మీద మీకు ఒక మంచి అవగాహన వచ్చింది, అది ఉందా లేదా ఏందనేది ఒక మంచి అవగాహన వచ్చింది ఫ్రెండ్స్. డైమండ్ సెర్చింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా చూడండి. అసలు నేను ఎన్ని రాళ్ళు తీస్తున్నానా, అసలు ఏ క్వాలిటీలో ఉండయా ఏందనేది మీకు పూర్తిగా అవగాహన వచ్చేది ఫ్రెండ్స్. ఇసుగుపడకుండా ఇంటికాడ మనం చూసి తెలుసుకొని వెళ్ళేటట్టుగా ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం చూసి గబక్కన వెళ్ళటం, అరే ఎట్ట అనుకున్నానే అని అలా బాధపడకుండా పూర్తిగా అవగాహన మీకు ఇక్కడ ఎలా అయితే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అలానే ఉంటుంది. అంతేగాని ఫ్రెండ్స్ ఇంకో రాకూడదు. మీరు పూర్తిగా చూడండి, చూసి అసలు ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి అనేది మీరు అవగాహన చేసుకుంటే మీకు అర్థమైంది ఫ్రెండ్స్. అందులో లాస్ట్ వరకు చూడండి. ఆ కొండల చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా నేను వీడియో తీశాను. పూర్తిగా మీకు బాగా అర్థమైంది ఫ్రెండ్స్. ఈ ఎండ బాగా ఎక్కువ ఉండటంతో ఫోన్ హీట్ ఎక్కి అలా కలర్లు మారుతున్నాయి ఫ్రెండ్స్. నాకే ఆశ్చర్యం వేసింది. ఫోన్ కూడా వేడెక్కి ఒక్కోసారి కలర్లు ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి అనేది. ఒక సూది ముక్కులాగే ఉండవు ఫ్రెండ్స్, రౌండ్గా ఉంటాయి, పలగలుగా ఉంటాయి, పగిలిపోయినట్టు ఉంటాయి. అవి వేరే దాంట్ నుంచి పగిలినవి అయితే కాదు, అక్కడ పుట్టడమే అలా పుట్టినాయి. రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఎలాగైతే ఉంటాయి అలాగనే ఉంటాయి. కొన్ని పొడుగ్గా సూది ముక్కురాళ్ళలాగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, పలకలుగా ఉంటాయి. అన్నిటినీ హార్డ్నెస్ అనేది ఉంటే, గట్టితనం లోపల పగుళ్ళు లేకుండా అలానే లోపల తెల్లగా కనుక నీట్గా పగుళ్ళు కనుక కనపడితే ప్రతి ఒక్క రాయి తీసుకోండి. అలాంటి ఇంటికి వచ్చిన తర్వాత కడుక్కొని హార్డ్నెస్ చెక్ చేయించుకోండి. ల్యాబ్ టెస్టింగ్ కూడా చేయించుకోండి. మీకు ఏదైనా అనుమానం తగిలితే దాంట్లో ఉండే అవకాశాలు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రాళ్ళు మంచి బాగా చూస్తానికి బాగుండే ఫ్రెండ్స్ రాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది ఆ స్టోను. అట్లా ప్రతి ఒక్కటి గమనించి చూడండి. పౌళ్ళు లేకుండా ఉన్న రాయిని ప్రతి ఒక్క రాయిని తీసుకోండి. చూడండి అలా అతుక్కొని ఉంటాయి గోడలంట. చూడండి లోపల అసలు పగుళ్ళే లేవు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రాయిలో కూడా పగుళ్ళు లేని రాయిని నేను ఎంచుకున్నా, అట్లాంటివి తీసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రాయి ఎలాగుందో. ఒక్కో రాయి ఒక్కొక్క మోడల్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఇరుక్కొని ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేలలో ఉన్నప్పుడు నల్లగా ఉంటాయి. అట్లా గమనించాలి మనం. నల్లగా ఉందని వేరేది అనుకోండి, మనం నేలలో నుంచి తీసినప్పుడే అది మామూలుగా వైట్ కలర్లో ఉన్నట్టుగా మనకు అర్థమైంది. నేలలో ఉన్నప్పుడు నల్లగానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గమనించి తీసుకోండి. చూడండి, దీనికి పలకలు ఉండే ఈ రాయికి మంచి గట్టి స్టోన్స్ ఫ్రెండ్. ఇది దీంట్లో పగుళ్ళు లేవు, గట్టి రాయి ఇది. అందుకని నేను ఇలా ఉన్న ప్రతి రాయి తీసుకున్నాను.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి స్టోన్స్ అక్కడ. చూడండి ఫ్రెండ్స్, అలా మట్టి లోపల ఇరుక్కుపోయి నల్లగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకసారి చాలా గట్టిగా ఉన్నాయి. అలాగే ఇనుప వస్తువుతోటి అది లాగండి, చేతులతో లాగబాకండి, గోర్లు పోతాయి. ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మటుకి మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, రాయి కింద ఉన్నప్పుడు ఏమో నల్లగా ఉంది ఫ్రెండ్స్, చూస్తే అందులో వైట్ ఉంది. అలా మనం గమనించి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక రాయి మీద ఎర్రమట్టి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్న రాయిలో మనకు అర్థం కాదు ఆ ఎండకి. మీరు అది గమనించుకోండి. చూడండి, పైకి వెళ్ళినప్పుడు దాంట్లో వెలుతురు కనపడుతుంది. ఆ వెలుతురు కనపడే రాయి మంచి గట్టి రాయి ఇది. అలాంటి రాళ్ళనే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, కొండ మొత్తం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంతా కూడా మట్టి తవ్వుకున్నారు. మనం మొత్తం అయినా సెర్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బాగా ఈ దారి పక్కనే ఉన్నది, లోతుగా ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో మీరు సెర్చింగ్ చేయండి. పైన మేము తిరిగాం, పైన పెద్దగా లేవు. మీరు పైన కూడా తవ్వుంది కదా అంటే పైన తిరగద్దు. ఎందుకంటే మేము ఆల్రెడీ తిరుగున్నాం, పైన పెద్దగా దొరకలేదు ఫ్రెండ్స్. కాదు, మీరు చూడాలనుకున్న వాళ్ళు పైన కూడా ప్రయత్నం చేయండి. పైన పెద్దగా లేవు. మీరు ఇక్కడ ఎక్కువ లోతు తవ్విన గుంటలు ఏమైనా ఉంటే ఆ గుంటల్లోనే సెర్చింగ్ చేయండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నా అనుభవాలు ఏంటంటే 5-6 సార్లు వెళ్ళి చూశాను కాబట్టి నా అనుభవాలు చెబుతున్నా. మళ్ళీ మీరు కూడా తిరిగి ఆ టైంని వేస్ట్ చేసుకోవద్దు. అందుకే నేను ప్రతి ఒక్క చిన్న సెకండ్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి అనేది. ఎందుకంటే నా అనుభవాలు, నేను ఏదైతే అక్కడ నాకు అనుభవాలు అయినాయో అవన్నీ మీతో చెబుతున్నా. ఎందుకంటే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. మీరు స్కిప్ చేశారంటే మీకు కొన్ని మిస్ అవుతారు కాబట్టి మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా మీరు ప్రతి ఒక్కటి చూడండి. ఇలా చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్, ఆ గుంట దాటి ముందుకు వచ్చాం. ఆ చెట్టు ఉన్న యువతలు ఇంకో గుంట ఉంది. అట్లా లోతైన గుంటల్లో మీకు గోడ పక్కన కనిపిస్తాయి. కాకపోతే ఫస్ట్ ఉన్న గుంటే మీకు ప్రధానంగా లోతుగా ఉంది కాబట్టి అక్కడ మీకు బాగా ఎక్కువగా అర్థమైంది. అలానే ముందుకు వచ్చిన తర్వాత కొండ చివరికి వచ్చాం ఫ్రెండ్స్. వెనక పక్క మట్టి తోడుతున్నారు లారీలకి. అక్కడ మీరు దుగులాడండి. అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంది, బాగా తవ్వేశారు. వెనక పక్క కూడా ఫుల్ క్రిస్టల్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి. ఆ వెనక పక్కకి వెళ్ళిపోండి. పూర్తిగా కొండకి మాత్రం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే అక్కడ కూడా బాగా ఈ క్రెయిన్ పెట్టి తవ్వించి లారీలకి ఎత్తి మట్టి తీస్తున్నారు. అక్కడ కూడా మీరు సెర్చింగ్ చేయండి. ఆ కొండలో మంచి లావాగడ్డలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. లావాగడ్డల్లో తగిలినాయి అంటే మనకు అది పెద్ద అదృష్టం. దాంట్లోనే ఎక్కువ డైమండ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. లావాగడ్డల మట్టికి మీరు గమనించండి బాగా. బాగా జాగ్రత్తగా గమనించి తీసుకోండి ఫ్రెండ్స్. అక్కడ లోపలికి ఉంటాయి కొన్ని అవి మీరు గమనించి జాగ్రత్తగా తీసుకోండి.
ఇదిగో ఫ్రెండ్స్, ఇవి ఆవులు కాసే వాళ్ళకి దొరికినాయి అంట, తీసుకొచ్చి చూపించారు. కతి క్రిస్టల్స్ ఫ్రెండ్స్, చాలా పెద్దవి. ఇవి ఈ కొండ మీద కాకుండా ఆ కొండకి తూర్పు భాగాన పెద్ద కొండలు ఉంటాయి, ఆ కొండల్లో దొరికినాయి అంట. అంటే చూడండి, ఈ కొండే కాకుండా ఇంకా అటుపక్క కూడా ఇంకా చాలా ఉండేవి ఫ్రెండ్స్. ఆ కొండల మొత్తంలో కూడా ఈ క్రిస్టల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని కొండల్లో. కాకపోతే మనం అంత దూరం వెళ్ళబాకండి, చాలా ప్రమాదం, పెద్ద అడవికి కారణ్యంలాగా ఉంటుంది. మీరు మటుకి ఈ కొండ మీదే సెర్చింగ్ చేయండి. ఎందుకంటే పురుగు పుట్ర ఏమైనా క్రూర మృగాలు ఏమైనా ఉండే అవకాశం ఉండొచ్చు ఫ్రెండ్స్. మీరు అంత దూరం వేరే కొండల మీదకి వెళ్ళి సాహసాలు చేయకండి, నా అనుభవం చెబుతున్నాను. ఏదన్నా ఉంటే అక్కడ ఆవులు కాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మీరు అడగండి, వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెబుతారు. చూడండి ఫ్రెండ్స్, ఈ క్రిస్టల్ ఎంత పెద్దదిగా ఉందో. ఇంత పెద్ద క్రిస్టల్స్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, ఈ కొండలో కూడా. ఆ ఆవులు కాసేవాళ్ళు చెప్పారు, ఒక 10 మంది కలిసి వచ్చి ఆటో పెట్టుకొని ఇక్కడ అన్నం వండుకొని తింటా, ఆ గుడి దగ్గర పనుకొని నిద్రపోతా వెతుకుతున్నారయ్యా, దొరుకుతున్నాయంట అని వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ నాకు. అంతకుముందు లోగడా వాళ్ళు కూడా వేరే వాళ్ళు చెప్పారు, అక్కడ బొప్పాయి తోటకి కాపలా ఉండే ఒక అతనికి డైమండ్ దొరికిందని, అది 10 లక్షలకి అమ్మాడని. వాళ్ళు యానాదులైతే వాళ్ళ చుట్టాలు వేరే అతను వచ్చి చూస్తే అతను కూడా ఒకటి దొరికిందని అతను చెప్పాడు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కొండకు తూర్పు పక్కన ఉండేటటువంటి ఇంకా వేరే కొండలో, ఆ కొండల్లో దొరికినాయి అని చెప్పి మనకు చెప్పారు ఆ లావ్ క్రిస్టల్స్. అయితే అంత దూరం వెళ్ళగాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మరీ అడవి, దట్టమైన కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి అన్నట్టు ఉంది. అది మరి భయంకరంగా ఉంది కాబట్టి మరి అంత దూరం వెళ్ళబాకండి, ప్రమాదాన్ని మటుకు కొని తెచ్చుకోవద్దు. ఇంతవరకు సర్చింగ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళంతా క్రేన్తో తవ్వారు ఫ్రెండ్స్, కొండను మొత్తం తవ్వి మట్టి తీసుకెళ్ళారు, ఆ మట్టిలోనే మీరు సర్చింగ్ చేసుకోండి. ఇక్కడ లోతు గుంటలే ఉండవు, కొండ మీద తవ్వారు కాబట్టి దాంట్లోనే మీరు సర్చింగ్ చేసుకోండి. క్రిస్టల్స్ మట్టుకి బాగా ఉండే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. లొకేషన్ మటుకు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.